హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధవి వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మనం కైట్ ఫెస్టివల్కి వెళ్ళబోతున్నాం. అవును, సంక్రాంతి అయితే అయిపోయింది, కానీ మాకైతే కైట్ ఫెస్టివల్ ఇప్పుడే జరుగుతుంది. 2 వీక్స్ నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉంది వెదర్ కండిషన్స్ వల్ల. చాలా వర్షాలు పడుతుండే 2 వీక్స్ నుండి. ఈరోజు అయితే మంచి సన్నీ డే అనమాట. సో మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఈ ఈవెంట్ అయితే క్యాజల్ హిల్లో కండక్ట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర నుంచి అప్రాక్సిమేట్గా ఒక 30 minutes ఉంటుంది. సో మేము అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. సో మంచిగా చిల్ అవుతూ ఒక ఫన్ టైం అనమాట. సో అక్కడ నేనేం ఎక్స్ప్లోర్ చేస్తానో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఎండగా ఉంది. అక్కడ తిరగలమో లేదో కూడా తెలియదు. కైట్స్ ఎగరేయడానికి కూడా చూద్దాం ఎలా అవుతుందో. సో మేమైతే కైట్స్ మంచిగా ఫ్లై చేయాలనుకుంటున్నాం. సో డెఫినెట్గా ట్రై చేద్దాం. ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes పడుతుంది. సో ఆన్ ద వేలో మా ఫ్రెండ్స్ని కూడా పిక్ చేసుకొని అట్లనే వెళ్ళిపోదాం. సో ఎంతమందికి ఇలా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి తినడానికి ఇష్టపడతారో చెప్పండి. నేనైతే ఏదో ఒకటి తింటూనే ఉండాలన్నమాట, లేకపోతే నాకు అస్సలు ఊరికే కూర్చోబుద్ది అవ్వదు కార్లో. సో కొంచెం పాస్తా అయితే చేసుకొని వచ్చిన. సో మా హస్బెండ్ ఫేవరెట్ పాస్తా అనమాట. So he's taking me to the kite festival today. Yeah. Hello, finally మనం కైట్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, చాలా మంది జనాలు ఉన్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. లైక్ ఫారినర్స్, మన ఇండియన్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని కైట్స్ వెళ్తున్నాయో అసలు. బ్యాట్మ్యాన్ కైట్ అంట, డిఫరెంట్ కైట్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చూడడానికి మంచిగా అనిపిస్తుంది, కానీ వెదర్ వల్లనే అసలు ఎగరేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటా. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అక్కడ చూడండి బ్యాట్మ్యాన్ కైట్ అన్నీ వెళ్తున్నాయి. సో ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. మనము ట్రై చేద్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎన్ని స్టాల్స్ అయితే అన్ని స్టాల్స్ కవర్ చేద్దాం. మ్యాక్సిమం ఇండియన్ ఫుడే ఉందనుకుంటున్నా. నేను ఒక రౌండ్ వేసాను ఆల్రెడీ ఏమేమి స్టాల్స్ ఉన్నాయని. సో రండి మీకు కూడా చూపిస్తే ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకి డేసీ డెజర్ట్ అని ఉంది. ఇక్కడ మంచిగా కుల్ఫీస్, ఐస్ క్రీమ్స్, ఐస్ డిషెస్ అంట. ఫలూడాస్ కూడా ఉన్నాయి. వీ కెన్ ట్రై ఫలూడా టూ. సో ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టాల్. ఈ ఫుడ్ కార్ట్ చూసారా, పానీపూరి దొరుకుతుంది ఇక్కడ. పానీపూరి, మసాలా పూరి, ఇంకా చాలా ఉన్నాయి. మనమైతే డెఫినెట్గా ఈ స్టాల్లో అయితే ట్రై చేద్దాం. సో ఇంకా సమోసా చాట్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా. మనకు వడాపావ్ కూడా ఉంది, చాలానే ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు ట్రై ఇక్కడ. సో లెట్స్ సీ వాట్ ఆల్ వీ కెన్ ట్రై. అండ్ ఇది చూసారా, వైరల్ స్ట్రాబెర్రీ అండ్ ఐస్ క్రీమ్ వస్తుంది కదా, అది కూడా ఉంది. సో చూద్దాం ఏవేవి ట్రై చేయగలమో. ఫుల్గా డ్రైన్ అయిపోతున్నాం కదా, మనం మంచిగా ఒక షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని మన వీడియోని అయితే మనం కంటిన్యూ చేయొచ్చు. సో మనకి ఫ్రెష్ ఫ్రూట్ షుగర్ కేన్ జ్యూస్ కూడా అవైలబుల్ ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇలా ఇండియన్ ఫుడ్ అంతా చూడడం. ఇలా షుగర్ కేన్ జ్యూస్ అయితే నేను చాలా రోజులు అయిపోయింది. అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను అసలు చూడనే లేదు, ఇదే ఫస్ట్ చూస్తున్నా. సో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. లెమన్, లైమ్, జింజర్. సో ఇలా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే మనం ఆ ఫ్లేవర్ ఆర్డర్ చేసుకొని మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఏదైనా కైట్ ఫెస్టివల్ అన్నా, మూవీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పాప్కార్న్ అయితే కామన్ కదా. సో ఇక్కడ కూడా పాప్కార్నే ఉంది. అండ్ మీకు కొంచెం మ్యూజిక్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. మంచిగా మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. కొంతమంది డాన్స్ కూడా చేస్తున్నారు అక్కడ. మనం వెళ్ళి అది కూడా చూద్దాం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని. సో ఇక్కడ అయితే మనకి కొన్ని లెమనేడ్స్ అండ్ తర్వాత పాప్కార్న్ చాలానే ఉన్నాయి. టొర్నాడో క్రష్ అంట, చాలా ఐటమ్సే ఉన్నాయి. సో విల్ సీ ఏది ట్రై చేద్దామని. అన్నీ ఒక రౌండ్ వేసిన తర్వాత మనం డిసైడ్ అవుదాం ఏది తిందామని. సో ఈ స్టాల్ అయితే మస్తు క్రౌడెడ్ ఉంది. అక్కడ నుంచి ఉన్న స్టాల్స్ కన్నా ఇదే క్రౌడెడ్ ఉంది. సో ఇక్కడ ఏం దొరుకుతుందో మనం ట్రై చేద్దాం. ఓ లస్సీ, మ్యాంగో, సాల్ట్ అండ్ స్వీట్ అన్నీ దొరుకుతాయంట. సో లెట్స్ సీ. సో వాళ్ళు చక్కగా హాయ్ కూడా చెప్తున్నారు మనకి. సో ఇట్స్ గుడ్ టు సీ దెమ్ లైక్ దాట్. సో ఇక్కడ మనకి ఏవో థింగ్స్ కూడా అమ్ముతున్నారు. లైక్ మనకి తులసి చెట్టు లాంటిది కూడా అమ్ముతున్నారు. అక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మంచిగా తులసి చెట్టు పెట్టుకోవడానికి ఎంత మంచిగా ఉంది, ఇండియన్ థింగ్స్ లాగా. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచిగా డాన్స్ చేస్తున్నారు విత్ మ్యూజిక్. చాలా బాగా అనిపిస్తుంది. సో మనం కూడా వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నడుస్తుంటే చాలా కైట్ థ్రెడ్స్ అనేది అడ్డం వస్తున్నాయి. సో లెట్స్ సీ ద డాన్స్.
సో మనం కైట్స్ ఎగరేయాలంటే ఇక్కడే మనకి కైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కైట్స్ అండ్ ఆ థ్రెడ్స్ ఏవైనా కావాలన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. కానీ ప్రిటీ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఆల్మోస్ట్ $25 to $30 ఉంది. ఒక చిన్న కైటే $25 to $30 ఉందన్నమాట. ఇట్ ఇస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ కదా. ఇంకా సైజ్ పెద్దదయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ $45 వరకు కూడా మనకి ఇక్కడ కైట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే ఏం కైట్స్ ఎగరేయాలనుకోవట్లేదు, బికాస్ ఇట్స్ టూ సన్నీ అండ్ విండీ కూడా. కాబట్టి అఫ్ కోర్స్ మన కైట్ పైకి వెళ్ళదు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఏ కైట్ చాలా పైకి వెళ్ళడం లేదు, అన్నీ స్టక్ అవుతూనే ఉన్నాయి. సో కానీ నాకు ఆ బ్యాట్మ్యాన్ కైట్ బాగా నచ్చింది, బాగా వెళ్తుంది అది. సో ఎస్, లెట్స్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్. రండి వెళ్దాం. సో ఇక్కడ మనకి రైడ్స్ కూడా ఉన్నాయి కిడ్స్ కోసం. సో ఇది స్లైడ్ ఆల్మోస్ట్ అక్కడ నుండి అన్నీ పేయబులే అనుకుంటాను, నాకు తెలియదు. సో విల్ జస్ట్ ఎక్స్ప్లోర్. చాలా రైడ్స్ ఉన్నాయి, ఇంకా వేరే రైడ్స్ కూడా చూద్దాం రండి. అక్కడ ఇది నార్మల్ ఇట్లా సర్కిల్లో తిరుగుతాం కదా, అదే. ఏవి పెద్దవాళ్ళకైతే రైడ్స్ ఏవి లేవు, ఇట్స్ జస్ట్ ఫర్ కిడ్స్ అనమాట. కిడ్స్ మంచిగా ఫన్ టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో చూద్దాం. మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ రైడ్ ఏంటో తెలుసా, కిడ్స్ ట్రాంపోలిన్ కూడా ఉంది. చాలామంది కిడ్స్కి ట్రాంపోలిన్ నచ్చుతుంది కదా. సో అఫ్కోర్స్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి కైట్ ఫెస్టివల్ అనేది కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా కైట్స్ ఎగరేయడం, ఇట్లా సంక్రాంతి ఫెస్టివల్ చేస్తారని. ఇది ఇంకొక గేమ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. అడ్వెంచరస్ గేమ్ లాగా, చిన్నపిల్లలకి కదా, సో చిన్నగా. కానీ పెద్దవాళ్ళకి ఏది లేదు. ఉంటే నేను డెఫినెట్గా ట్రై చేసేదాన్ని. నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఏ రైడ్ అయినా ట్రై చేయడానికి ఫస్ట్ ఉంటాను. సో ఇక్కడైతే ఏ రైడ్స్ లేవు కాబట్టి మనం జస్ట్ కిడ్స్కి కాబట్టి జస్ట్ అలా ఒక లుక్ వేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. కిడ్స్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మంచిగా కైట్స్ ఎగరేయడం, ఆ కల్చర్ తెలుసుకోవడం సంక్రాంతి గురించి, అండ్ మంచిగా ఇలా స్టాల్స్ ఏవి కావాలో నచ్చిన ఇండియన్ ఫుడ్ తినడం. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం కూడా కొంచెం ఎంజాయ్ చేయని ట్రై చేద్దాం. లెట్స్ గో. చూస్తున్నారు కదా, చాలామంది ఫ్యామిలీస్ అండ్ చక్కగా ఒక కార్పెట్ లాంటిదో ఆరు స్ప్రెడ్ తెచ్చుకొని మంచిగా వేసుకొని కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు. సో అట్లా మంచిగా తినుకుంటూ ఏం కావాలో అది ఇక్కడే ఆర్డర్ చేసుకొని తింటూ హ్యాపీగా ఫ్యామిలీ టైం చక్కగా ఒక పిక్నిక్ లాగా స్పెండ్ చేయొచ్చు మనం ఇక్కడ. కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సన్ కొంచెం తగ్గితే మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు వెదర్. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకి కనీసం గాలి కూడా వస్తుంది, లైక్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఎయిర్ అనమాట. సో అది ఇంకా మంచిది. సో వీ కెన్ డూ దట్ వే. ఆ కైట్ కనిపిస్తుందా మీకు? చక్కగా ఏరోప్లేన్ షేప్లో ఉంది. అట్లా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట. ఇది మంచి ఇన్నోవేటివ్గా ఉంది, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కైట్స్ అనేది. సో నేను మీకు ట్రై చేస్తా చూపించడానికి. అక్కడ కనిపిస్తుందా స్పైడర్ మ్యాన్ కైట్? నేను అదే చెప్పాను అప్పటి నుంచి. సో దట్ ఈస్ గుడ్. నేను మ్యాంగో కుల్ఫీ ట్రై చేద్దాం అనుకున్నా. సో లెట్స్ ట్రై. చూడ్డానికి అయితే బాగానే అనిపిస్తుంది. లెట్స్ టేస్ట్ ఇట్. నార్మల్ మన రెగ్యులర్ క్యాండీ ఐస్ క్రీమ్ లానే ఉంది. మ్యాంగో కుల్ఫీ అలా అంతా ఏం లేదు. సో ఏదో ఒకటి ట్రై చేస్తున్నాం కదా. సో కైట్ ఫెస్టివల్లో అంతా మంచిగా తిరిగి చూసేసిన తర్వాత మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. సో ఇంకా అక్కడ మంచిగా రిలాక్స్ అవుదామని ఊనో కార్డ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేసేసాం. మీన్వైల్ మా ఫ్రెండ్ అయితే చాలా డిషెస్ ప్రిపేర్ చేసింది. సో మంచిగా డ్రై స్టైల్లో చికెన్ ఫ్రై అండ్ నంచుకోవడానికి సాంబార్ కూడా చేసింది అండ్ బగారా రైస్ కూడా. సో మేమైతే ఒక హ్యాపీ మీల్ ఎంజాయ్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకా ఫ్యూచర్లో ఏమేమి వ్లాగ్స్ కావాలో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. Bye. See you all in my next vlog.